హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బురాగ్ రెసిపీస్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇవాళ మన రెసిపీ ట్రెడిషనల్గా ఎప్పటి నుంచో చేస్తూ వస్తున్న పప్పుచారు. ఈ పప్పుచారుని ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తూ ఉంటారు. మరి మా స్టైల్ పప్పుచారుని ఎలా చేయాలో చూద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, ముందుగా కావాల్సిన పదార్థాన్ని తీసి పక్కన ఉంచుకుందాం. ఏంటి ఇన్ని ఇంగ్రీడియంట్స్ అని అనుకుంటున్నారా? తాలింపు దినుసులు కూడా రాయడం వల్ల చాలా ఎక్కువ ఇంగ్రీడియంట్స్లా అనిపిస్తున్నాయి. అంతే అండి. మరి సులువుగా కుక్కర్లో ఈ పప్పుచారుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? మరి ముందుగా కుక్కర్ని వేడి చేసుకొని 2-3 స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇప్పుడు దానిలో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొన్ని మినప్పప్పు, 1 టీ స్పూన్ పసుపు, 1 ఎండుమిర్చి, ఓ రెబ్బ కరివేపాకు, 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న 2 మునక్కాయలు వేసుకోవాలి. సాధారణంగా ఈ పప్పుచారులో వంకాయని వేరు. మీకు నచ్చితే ఒక వంకాయను పొడవుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. అలాగే పొడవుగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయను కూడా వేసుకోవాలి. మీ దగ్గర చిన్న సైజు ఉల్లిపాయలు ఉంటే పొట్టు తీసుకొని పాయలుగా వేసేసుకోండి. ఉడికిన తర్వాత చాలా రుచిగా ఉంటాయి. షాలట్స్ అని కూడా అంటారు వాటిని. ఇప్పుడు వీటిని 2-3 నిమిషాలు దూరగా వేయించుకోవాలి. ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న 30 కప్పు కందిపప్పును వేసుకోవాలి. ఇక్కడ నేను ఎర్ర కందిపప్పును వాడుతున్నాను. అలాగే 1.5 కప్పు నీళ్లు కూడా పోసుకొని ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టి 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి కందిపప్పు ఉడికిందా లేదో చూసుకోవాలి. నాకు 2 విజిల్స్కి కందిపప్పు పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. అవసరమైతే ఇంకొక విజిల్ రాణించుకోండి మీ కుక్కర్ కెపాసిటీని బట్టి. ఈలోపు మనం ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకొని నీళ్ళలో నానబెట్టుకోవాలి. మీరు కావాలంటే వేడి నీటిలో అయినా నానబెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనకి త్వరగా చింతపండు రసం వస్తుంది. ముందుగా ఉడకబెట్టుకున్న కందిపప్పు మిశ్రమంలో మునక్కాయ ముక్కల్ని పక్కకి తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకుని ఒక స్పూన్ కల్లుప్పు కానీ మెత్తటుప్పుని కానీ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారం, 1/2 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. మీరు మీ తీపి రుచికి తగినట్టుగా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపి అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకొని చూయిస్తున్న కన్సిస్టెన్సీలో మరీ పలుచగా కాకుండా ఉండేట్టు చూసుకోండి. ఇప్పుడు వీటిని చిన్న మంట మీద 5-10 నిమిషాలు ఉడికించుకుంటే మన పప్పుచారు తయారవుతుంది. ఇలా తయారైన పప్పుచారుని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. చూస్తుంటేనే చాలా రుచిగా ఉంది కదా, తినాలనిపించేంత. మరి ఇంకెందుకు ఆలస్యం, త్వరగా తయారు చేసుకొని మీరు తయారు చేసిన ఈ పప్పుచారు రెసిపీ పిక్చర్స్ని నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వేడివేడి అన్నంలో ఈ పప్పుచారు కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని అప్పడాలతో తింటూ ఉంటే ఇంకేం కావాలి చెప్పండి. తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు.